హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయిందండి. దీనికి ముందు వీడియోలో షేర్ చేశానండి. అలాగే ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది షేర్ చేస్తున్నానండి. అలాగే మనకి ఖర్చులుంటాయి కదా! ఖర్చులు కూడా కనపడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి. కాబట్టి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను కటింగ్ చేసినప్పుడు నాట్స్ అయితే పెట్టుకున్నానండి. నెక్ లోతుకిను, వెడల్పుకి కూడాను. దాని ప్రకారం ఇలాగా ఒరిజినల్ క్లాత్ పైన మంచి వైపు పైకొచ్చేలాగా లైనింగ్ దాని పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. జాగ్రత్తగా మనకి నాట్స్ ప్రకారం చూసుకొని లోతును, వెడల్పు కూడా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఒక పావించి ఖర్చుతో. ఒకవేళ పై వైపున ఎక్కువుంటే కట్ చేసేసుకోవాలి గానీ, అది లోతు వర్క్ ఎంతుంటే అంత పెట్టేసామంటే డీప్ ఎక్కువైపోతుందండి. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఒక పావించి ఖర్చుతో నెక్ అవుట్‌లైన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుందండి. ఇదొచ్చేసి ప్రిన్సెస్ కట్. ఖర్చులు కనపడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వేసిన దాని పక్కన ఒక పావించి ఖర్చుంచుకొని, మిగిలిన వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి. రౌండ్ నెక్ కాబట్టి ఇలా కట్స్ ఇచ్చుకుంటేనే రౌండ్ కరెక్ట్‌గా నీట్‌గా కనపడుతుందనమాట. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ ఒక పావించి ఖర్చుతో వేసుకోవాలి. దీనికి స్టోన్స్ అవి నెక్ దగ్గర లేవండి. పక్కనైతే ఉన్నాయి కానీ నెక్ దగ్గర లేవు. అలాగే హ్యాండ్స్ కూడా ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇలా నెక్‌కి పావించి ఖర్చుతో వేసేసాక లైనింగ్‌ని మొత్తం కూడా చుట్టూ అటాచ్ చేసేసుకోవాలండి. మొత్తం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నైతే కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫాస్ట్ మోడ్‌లో పెట్టానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఫాస్ట్‌గా పెట్టేశాను. ఇలా మొత్తం చక్కగా బుసకలు కింద లేకుండా నీట్‌గా కుట్టుకోవాలి. ఇది కొంచెం స్పేస్ సిల్క్ మాలని బుసకల కింద అలా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్పేస్ సిల్క్ శారీస్‌ని. ఫ్రాక్స్ అయినా ఏదైనా సరే జారిపోతుందండి క్లాత్ అయితే. స్పేస్ సిల్క్ ఇది నార్మల్‌దయితే అంత ఇబ్బంది ఉండదు. ఈ స్పేస్ సిల్క్ మాలని కొంచెం జారిపోతున్నట్టుగా ఉంటుంది క్లాత్. ఇలా చుట్టూ కూడా మొత్తం ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న క్లాత్‌ని ఒరిజినల్ క్లాత్‌ని పై వైపున పెట్టి చూసుకోవాలండి. కరెక్ట్‌గా షేపు ఆహ్, కరెక్ట్‌గా వచ్చేలాగా చూసి పెట్టుకోవాలి. మళ్ళీ కిందది పైది కిందకి స్టిచ్చింగ్ చేసామంటే మళ్ళీ మొత్తం విప్పుకోవాలి. ఒరిజినల్ దాన్ని పైన పెట్టుకోవాలండి. లైనింగ్‌ని కింద పెట్టుకోవాలి. మధ్యలోనేమో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా! ఆ పీస్‌ని పెట్టుకొని ఒక పావించి ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్లోగా కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్‌గా వస్తుందండి. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కూడాను. ఇప్పుడు అందరూ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేయాలనేది చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోనైతే షేర్ చేస్తానండి. ఛానల్‌ని లై లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చండి. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర ప్రిన్సెస్ కట్ రౌండ్స్ తిరిగే దగ్గర వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న టక్స్ ఇచ్చారనుకుంటే ఇచ్చారనుకోండి చుంచు కింద లేకుండా చక్కగా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా ఒరిజినల్ క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చెయ్య కంపల్సరీ పెట్టుకుంటే మనకి ఈ బుసకల కింద రాకుండా నీట్‌గా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకొని ఆహ్, ప్రిన్సెస్ కట్ మనం జాయిన్ చేసాం గదండీ! దాని పైన టాప్ స్టిచ్ వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటే నీట్‌గా బావుంటుందని చెప్పేసి అలా వేస్తున్నాననమాట. అంటే ఇది కొంచెం క్లాత్ పలచగా ఉన్న మూలని బుసకలాగా లేకుండా కనపడుతుందని చెప్పేసి నేను అలా వేశానండి. నార్మల్‌గా మామూలు వాటికైతే ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇదొచ్చేసి ఇంకొక పార్టు స్టిచ్చింగ్ చేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి మామూలుగా నార్మల్ బ్లౌజ్‌కి షేప్ పట్టి ఏ విధంగా వేస్తామో అదే విధంగా షేప్ పట్టి కూడా వేశానండి. మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్‌తో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సేమ్ ఇందాక ఏ విధంగా కట్ చేసామో ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసి ఒక పావించి ఖర్చు పెట్టుకొని ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలండి. ఒరిజినల్‌ని పై వైపుకి, లైనింగ్ లోపల వైపుకి పెట్టేసుకొని ఒక పావించి ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా కటింగ్ వీడియోస్ కావాలి అని చెప్తే కామెంట్స్‌లో అడిగితే నేను కంపల్సరీ మీకు కటింగ్ వీడియోస్ షేర్ చేస్తానండి. లాంగ్ ఫ్రాక్ అవి కూడా ట్రై చేస్తానండి పెట్టడానికి. ఈ ట్రెండ్ లాంగ్ ఫ్రాక్ బ్లౌజెస్ అన్నీ కూడా సక్సెస్ చేసి వీడియోస్ అయితే సేమ్ ఇందాక ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో దీన్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆహ్, ఒరిజినల్ ఎటువైపు ఉంది, రాంగ్ సైడ్ ఎటువైపు, రైట్ సైడ్ ఎటువైపు చూసుకొని చేసుకోవాలండి. లేదంటే మొత్తం స్టిచ్చింగ్ చేసిందంతా కూడా కుట్లు విప్పుకోవటం సరిపోతుంది. ఇందాక మనం ఏ విధంగా అయితే ఆహ్, స్టిచ్చింగ్ చేసామో సేమ్ ఈ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేయాలండి. కింద షేప్ బెల్ట్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది హుక్ పట్టి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్‌తో స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ వచ్చినియండి. అయినా సరే ఇంకా మరీ బాగోదు కదా అని ఇన్విజిబుల్ పైపింగ్ ఏసేసి చేశాను. ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది కూడా షేర్ చేస్తానండి. మీకు నచ్చినట్టయితే వీడియోని ఆహ్, నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అయితే మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ చేశానండి. అలాగే చుట్టూ కూడా లైనింగ్‌ని ఒరిజినల్ పార్ట్‌ని కూడా జాయిన్ చేయాలి. మధ్యలో ప్రిన్సెస్ కట్ పైన చూసారా? పైన ఇలా వేసుకుంటే ఇది క్లాత్ కొంచెం పలచగా ఉంది. ఉగ్గుల కింద కనపడకుండా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా వేస్తున్నానండి. నార్మల్ క్లాత్ అయితే వేయకపోయినా పర్వాలేదు. ఇది ఇలా వేసుకుంటే నీట్‌గా క్లాత్ నీట్‌గా కనపడుతుందని చెప్పేసి వేశానండి. ఇలా చుట్టూ కూడా మిగిలిందంతా కూడా ఒరిజినల్‌ని జాయింట్ చేసేస్తున్నాను. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకుంటే ఇది ఫినిష్ అయిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంటు, బ్యాక్ కూడా నెక్ వెడల్పు మనకి ఆది ప్రకారం ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు, ఎంత లోటు ఉంటే అంత మనకి బ్లౌజ్ అయితే వస్తుంది. మంచి నీట్ ఫినిష్‌లో రెడీ అవుతుందనమాట. ఇక్కడ నేను డాట్స్ కూడా వేసేసుకుంటున్నానండి. నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా వేస్తామో హుక్కు పట్టీ దగ్గర మధ్యలో అదే విధంగా దీనికి కూడా వేశానండి. అప్పుడు షేప్ చక్కగా బావుంటుంది. నీట్‌గా కనపడుతుందనమాట. కప్ షేప్ బాగా కనపడుతుందనమాట. అలాగని బాగా లెగిసినట్టు కాకుండా చక్కగా రౌండ్‌గా, నీట్‌గా ఉంటుంది. ఒక పావించి ఖర్చుతో వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చిన్న కార్నర్‌లో చిన్న క్లాత్ జాయింట్ పడింది. కాబట్టి నేను ఈ విధంగా చిన్న క్లాత్‌ని కూడా జాయింట్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మిగిలింది స్టిచ్చింగు షేర్ చేస్తానండి. మొత్తం ఒకేసారి పెట్టేసినా బోర్ కొడుతుందని చెప్పేసి ఇలాగా 10 మినిట్స్, 10 మినిట్స్ వీడియో కింద షేర్ చేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూసుకొని నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.